నమస్తే అందరికీ. ఎప్పటినుంచో మన ఇన్‌స్టాగ్రామ్‌లో యాస్పిరెంట్స్ అనేవాళ్ళు కానిస్టేబుల్, ఎస్ఐకి ఏ బుక్స్ రిఫర్ చేస్తారో చానా నెలల నుంచి అడుగుతున్నారు కామెంట్ రూపంలో. దానికి ఇవాళ నేను మీ ముందుకొచ్చాను. ఈ ఒక్కొక్క సబ్జెక్ట్ వైస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ వైస్‌గా ఎలా అంటే 2016 నోటిఫికేషన్‌లో, 2018 నోటిఫికేషన్‌లో, 2022 నోటిఫికేషన్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఎంత వెయిటేజ్ ఇచ్చిర్రు అని సబ్జెక్ట్ వైస్ చర్చించుకున్నాక మనం బుక్స్ దగ్గరికెళ్దాం. ఎందుకంటే మీకు డైరెక్ట్ నేను బుక్స్ గురించి చెప్తే నాలాగా చాలామంది ఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్పినారు. దీనికి మనం కొంచెం యాక్యురేట్‌గా, డిఫరెన్స్‌గా ఉండాలంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. అది ఎలా అంటే 2018, 2016, 2018, 2022 సబ్జెక్ట్ వైస్ మనం ఒక యావరేజ్ మార్క్స్ చూసుకుంటే ఇప్పుడు 2016లో తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్‌మెంట్ నుంచి సుమారు ఒక 25 క్వెషన్స్ అడిగిర్రు. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 25 క్వెషన్స్, ఇండియన్ జాగ్రఫీ నుంచి అంటే జాగ్రఫీ అంటే ఏంది? తెలంగాణ, ఇండియా, వరల్డ్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సపరేట్ ఇండియన్ హిస్టరీ, మళ్ళీ తెలంగాణ హిస్టరీ సపరేట్ అంతా ఒకటే. జాగ్రఫీ నుంచి ఒక 20 మార్కులు అండ్ పాలిటీ నుంచి ఒక 12 మార్కులు అడుగుతున్నారు. అండ్ ఎకానమీ నుంచి ఒక 10 మార్కులు, కరెంట్ అఫైర్స్ ఈజీగా ఒక 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ కవర్ చేస్తారు. ఇక మనకు ఎవర్గ్రీన్ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీషు 25 అండ్ ఆర్థమెటిక్ 25, రీజనింగ్ 25. ఇలా మళ్ళీ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఈ చిన్న సబ్జెక్టులన్నీ కలిసి అయ్యి ఒక 20 మార్క్స్ వెయిటేజ్ ఇస్తున్నాయి. అంటే ప్రతి నోటిఫికేషన్కి ఎట్లున్నాయంటే ఒక 2-3 మార్కులు సుమారు అటు ఇటు అన్నట్టు నేను చెప్తున్నా. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మెయిన్ సబ్జెక్టులు అంటే ప్రిలిమ్స్ వరకు మీరు ఏ సబ్జెక్టులు పట్టుకోవాలి, మెయిన్స్ వరకు ఏ సబ్జెక్ట్ కలుపుకోవాలంటే ప్రిలిమ్స్ వరకు చూసుకుంటే కొందరు ప్రిలిమ్స్కు ఏ సబ్జెక్టులు మెయిన్గా చదవాలని కొందరు అడుగుతున్నారు. అది కూడా నేను ఈ వీడియోలో చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు ఏం తీసుకుందంటే సిలబస్ కమిటీ అనేది ఒకటి రీసెంట్గా సిలబస్ కమిటీ అనేది వేశారు. కాబట్టి ఆ సిలబస్ కమిటీ నిర్ణయం ఏం తీసుకుంటుంది అంటే కొన్ని పాత సిలబస్లో ఏమన్నా చేంజ్ చేయడానికి స్కోప్ ఉంటుందో చెప్పలేం. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయితే మనం కన్ఫామ్గా ఆ ప్రిలిమ్స్ స్ట్రాటజీ మీద సపరేట్ ఒక వీడియో చేద్దాం. మనం చెప్పే బుక్స్ అనేవి ఒక కానిస్టేబుల్, ఎస్ఐకి, గ్రూప్ 4 అండ్ పంచాయత్ సెక్రటరీకి ముఖ్యంగా రిలేటెడ్గా ఎక్కువ చెప్తున్నాను. ఎందుకంటే నా అనుభవం ప్రకారం ఏంటంటే ఎంత సిమిలర్గా సిలబస్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అనేది ఏముండదు. అందుకని మెయిన్గా ఎక్కువ యాస్పిరెంట్స్ కూడా ఒక లక్షల ఈ 4 ఉద్యోగాల గురించి ఎగ్జాంపుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఈ 5 ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ లక్షల మంది యాస్పిరెంట్స్ ఉంటారు. ఇప్పుడు గ్రూప్ 2 కనుకో ఎప్పుడో 500, 1000 పడతాయి. గ్రూప్ 1 కూడా ఇందులో ఎక్కువ ఈ తక్కువ అభ్యర్థులు ఉంటారు. ఈ రిమైనింగ్ ఈ ఉద్యోగాలు అనుకో కొన్ని లక్షల మంది ఉంటారు. కాబట్టి మనం ఎక్కువ వీళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నాం. వాళ్ళ గురించి మొట్టమొదటిగా మాట్లాడుకునే సబ్జెక్ట్ అనేది రీజనింగ్ అండి. ఈ రీజనింగ్ అనేది ప్రతి నోటిఫికేషన్లో 2016, 18, 22 మళ్ళీ వచ్చే 2025 నోటిఫికేషన్లో కూడా ఈజీగా ఒక 25 మార్కులు కవర్ చేస్తుంది. అంటే ఇదే ఎందుకు నేను మోటగా చెప్తున్నాను, దీనికి ఎందుకు నేను ప్రయారిటీ ఇస్తున్నా అంటే నాన్ మ్యాథ్స్లకు ఒక రీజనింగ్ అనేది గొప్ప వరం. కొందరికి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ చూస్తేనే లోపల భయం, ఒక ఫియర్, అంటే నాకు మ్యాథ్స్ రాదు కదా, జాబ్ కొట్టలేను అనే భయం ఎక్కువ ఉంటుంది. అలాంటి వ్యక్తులకి ఏంటంటే రీజనింగ్ అనేది ఒక గొప్ప వరం. అందుకే నేను రీజనింగే ఫస్ట్ చెప్తున్నాను. నేను ముందుకు వచ్చింది కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళ గురించి అండ్ ఇంగ్లీష్ రాని వాళ్ళ గురించి మాత్రమే మనం ప్రియారిటీ తీసుకున్నాం. రీజనింగ్ అనే బుక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మరి రీజనింగ్ నేను ఈ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకసారి చూసుకోవచ్చు. ఈ బుక్లో మనం రీజనింగ్లో ఒక చాప్టర్ తీసుకున్నాం అనుకో సార్, రీజనింగ్లో మనకు సుమారు 19, 30 ఆల్మోస్ట్ ఒక 40 చాప్టర్స్ ఉన్నాయి. అంటే రీజనింగ్లో చాప్టర్స్ మెయిన్లీ ఒక 15 చాప్టర్స్ ఉంటాయి. రిమైనింగ్ అనేది 1 మార్కు వస్తుంది. ఒక్కొక్కసారి ఆ 1 మార్కు కూడా రాదు. ఈ 40 చాప్టర్లలో మెయిన్ ఏంటంటే ఒక 15 వరకు మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. అది ఏంది అనేది మనం సపరేట్ ఈ రీజనింగ్ దాని గురించి మాట్లాడుకున్నప్పుడు సపరేట్ వీడియో చేస్తాను. సబ్జెక్ట్ వేద్దాం. ఎందుకంటే ఒక వీడియోలో అన్ని సబ్జెక్ట్ గురించి చెప్పి చేలు దులుపుకునే కంటే మనం ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క వీడియో డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. ఈ రీజనింగ్ బుక్ తీసుకోవడానికి నేను కారణం ఏంటంటే చెప్తున్నా డీటెయిల్గా. ఒక చాప్టర్ తీసుకుంటే దాని గురించి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బేసిక్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మోడల్ తీసుకున్నాను అనుకో, ఆ మోడల్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుందండి. ఇది సపరేట్ ఇంగ్లీష్ తెలుగు మీడియం అనే కదా, రెండిట్లో ఉంటుంది, బోత్ లాంగ్వేజెస్ ఉంటుంది. ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఇందులో 5 ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ 5 ఎగ్జాంపుల్స్ తర్వాత ఏమంటే ఇయర్స్ క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే మనం ఒక 5 క్వశ్చన్లు ఎగ్జాంపుల్ నేర్చుకుంటాం, తర్వాత వెంటనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు నీకు ఇది నేర్చుకోగానే ఏమంటే ఒక క్లారిటీ, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడగానే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏపీఎస్ఐ 2018 అంటే ఈ క్వశ్చన్స్ నీకు 5 ప్రాక్టీస్ చేయాలనే నీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నా ఓకే దీని నుంచే సేమ్ అడుగుతుండు అని నీకు బూస్టింగ్ లెక్క అనిపిస్తుంది, నీకు ఒక అవేర్నెస్ వస్తుందండి. అంటే మళ్ళీ మోడల్ 2కు రాగానే ఇట్లా ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్, కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, మళ్ళీ ఏమంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే నీకు ప్రతిదీ మళ్ళీ ఇట్లా కొన్ని మోడల్స్, కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోతాయిగా. బ్రెయిన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ప్రతి చాప్టర్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అది అయిపోయినాక మళ్ళీ ఇంకా మనం ప్రాక్టీస్ మోడల్లో ఉండాలంటే బూస్ట్ యువర్ బ్రెయిన్ అని ఒక చాప్టర్కి అట్లీస్ట్ ఎన్ని పెట్టిర్రు, ఆల్మోస్ట్ ఒక 50 పెట్టారు. అంటే నీకు ప్రతి చాప్టర్కు ఎగ్జాంపుల్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మళ్ళీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 50 పెట్టారు. అందుకని ఈ బుక్స్ అంటే ఇప్పుడు రీజనింగ్ గురించి మనం చూసుకుంటే ప్రతి ఒక్క చాప్టర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నీట్గా ఎక్స్ప్లెనేషన్స్, బోత్ లాంగ్వేజ్లో నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా అలా చాప్టర్ ఎండింగ్ ఉంటుంది. రీజనింగ్కి ఆ బుక్ ఎనఫ్ అండి. అంటే ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, గ్రూప్ 4, పంచాయత్ సెక్రటరీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వరకు రీజనింగ్ ఎనఫ్. అది అంత మించి ఒక రీజనింగ్ అవసరం లేదు, ఈజీగా 25 మంది కవర్ చేస్తుంది. రెండో సబ్జెక్టు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ బుక్. ఈ ఇంగ్లీష్ బుక్ అనేది ప్రతి సంవత్సరం, అంటే ప్రతి నోటిఫికేషన్లో, అంటే 2016, 18, 2022 నోటిఫికేషన్లో 25 మార్కులకి ఈజీగా కవర్ చేస్తుంది. కానీ మెయిన్గా మనం అంటే గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలు చేసే తప్పేందంటే ఒక ఆర్థమెటిక్ చూస్తేనే, ఆర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ చూస్తే విపరీతమైన భయం. ఫస్ట్ మనం చదువుకునే సిలబస్ నుంచి ఆ బుక్స్ కూడా సరిగ్గా కొనుక్కోరు, ఎందుకంటే అది రాదు కానీ భ్రమలనే ఉంటారు. మెయిన్ మనం ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నాం అన్నప్పుడు మెయిన్గా మనకు ఎవరైతే అంటే ఎవ్వరు చేయని సబ్జెక్టు మనం గెయిన్ చేసాం అనుకో, నీకు ఆటోమేటిక్గా నువ్వు టాప్ స్కోర్ గెయిన్ చేస్తావు. అంటే ఇప్పటికైనా ఏం లేదు, అంటే నేను ఒక బేసిక్ నుంచి అడ్వాన్స్ నేర్చుకున్నందుకు ఈ బుక్ నేను రిఫర్ చేస్తాను. సందీప్ సార్ అనే వ్యక్తి మన ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్లోనే ఆయన టీచింగ్ చేస్తారండి. అతనే సొంతంగా రాశాడు సార్, సందీప్ సారు. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మన ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఇంగ్లీష్ బుక్ అవుట్ స్టాండింగ్ బుక్ ఇది. అంటే నేను పిన్ టు పిన్ చూసిన, విత్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసిన లోపలిది. దీన్ని ఇంగ్లీష్ గురించి మనం చూస్తున్నట్లయితే ఈజీ ఒక 26 చాప్టర్స్ ఉన్నాయండి. ఇందులో 26 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ మనం ఏదైతే ఒక చాప్టర్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అనుకో, బేసిక్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుంటాం సబ్జెక్ట్లో. బేసిక్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ బిట్స్, అంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ బిట్స్ నేర్చుకుంటాం. ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇందులో ఈజీగా ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్ కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ బిట్ ఒక చాప్టర్కు సుమారు 100 ఇచ్చిందండి. 100 అంటే చాలా ఎక్కువ. ఎవ్వరు ఇంతగానో ప్రొవైడ్ చేయరు వాస్తవానికి. ఈసారి కూడా నేను కనుక్కుంటే ఏంటంటే ఇది రూరల్ ఏరియాలో ఉన్న ఆస్పిరెంట్స్ కోసం నేను డిజైన్ చేసిన సపరేట్గా. దీనికోసం నీకు కొన్ని నెలలు కష్టపడ్డా ఈ బుక్ కోసం, ఇది తయారు చేయడం కోసం అని సార్ చెప్పండి. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ప్రీవియస్ ఇయర్ ఎప్పుడైనా మనం ఒక సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత, ఒక చాప్టర్ నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫస్ట్ చేయాలండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. ఎందుకంటే మనకు ఆ క్వశ్చన్ చదివినప్పుడే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత లోతు నుండి అడుగుతున్నారు, పైన అడుగుతున్నారు, లోతులు అడుగుతుర్రా అని మనం నెక్స్ట్ ఇమాజిన్ చేసుకోవడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు టీఎస్ కోడ్ 2022 ఇట్లా ప్రతి టీఎస్ మెయిన్స్ 2023 ఇట్లా ప్రతి ఒక్కటి నీట్గా ఉన్నది. ఇక మనం ఒక్కసారి ఈ బుక్ చదువుకుని అనుకో ఎనఫ్. ఇలా పెద్దగా మారేది ఇంగ్లీష్ సిలబస్ పెద్ద మారేది ఏముండదండి. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది, ఇదే సిలబస్, పెద్ద చేంజింగ్ అయితే ఏముండదు. ఇది 25 మార్కులు కవర్ చేస్తుంది. ప్రిలిమ్స్కు, మెయిన్స్కు, ఎస్ఐకి 100 మార్క్స్కు ప్రతిదానికి ఎక్కువ స్కోరు చేస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువ మీరు దృష్టిలో ఉంచుకోవాలి.
ఈజీగా ఉంటుంది, మీరు నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఈ ఇంగ్లీష్ అనేది మీరు క్లాసెస్ వినాలి అంటే మేము డైరెక్ట్ మాకు చెప్తే అర్థం కాదు కదా, మేము వీడియో ద్వారా కొన్ని క్లాస్ వింటాం, వీడియో ఎక్కువ ఉంటుంటే సందీప్ సార్ది యాప్ ఉంటుందండి, ఇంగ్లీష్ బేస్ సందీప్ సార్ అని ఉంటుంది. దీన్ని మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో ఫ్రీగా ఉంటాయి సార్ వీడియోస్, అమౌంట్ ఏమి ఉండదండి, ఫ్రీగా ఉంటే మీరు యూట్యూబ్లో వెళ్ళి నీట్గా వినొచ్చు.